అనన్యమైన భక్తితో స్వామీ నీవే దిక్కు అని వేడుకుంటే చాలు. ఇదిగో నేనున్నానంటూ పలికే దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. ఎన్నెన్నోసార్లు మనం తిరుమలలో స్వామి దర్శనం చేసుకుంటుంటాం. స్వామి సమక్షం నుండి వైదొలగిన మరుక్షణం నుండి మళ్ళీ రావాలి దర్శనానికి అని లోలోపల నిశ్చయించుకుంటుంటాం కదా. ఆ స్వామి సమ్మోహన రూపం అలాంటిది. మరి ఈనాటి మన వీడియోలో గర్భాలయంలో నిఖిల జనానికి దర్శనమిచ్చే ఆ దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడి వివరాలు కొన్ని స్మరించుకుందాం. తిరుమల శ్రీవారు కొలువై ఉన్న గర్భగుడి దాదాపు 14 అడుగుల చతురస్రాకారపు గది. ఆనంద నిలయం అంటారు ఆ మందిరాన్ని. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టు శిలా విగ్రహం పడమటి వైపు ఉన్న గోడకు దగ్గరగా ఉంటుంది. ఈ గర్భాలయం గోడలు దాదాపు 7 అడుగుల వెడల్పులో ఉంటాయి. ప్రాచీన కాలంలో ఉన్న గర్భగుడి గోడలకు ఆనుకుని మరో వరుస గోడలు కట్టడం వల్ల ఇంత వెడల్పైనాయి ఆ గోడలు. ఈ గోడల మీదనే ఆనంద నిలయ గోపురం ఉంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్న స్వామి మూల విరాట్టు ఎత్తు దాదాపు 8 అడుగులు. వైకుంఠధాముడు నిలుచున్న భంగిమలో ఉన్నాడన్నది భక్తులందరికీ సుపరిచితమే. కోవెల పరిభాషలో ధ్రువబేరం అంటారు స్వామి మూల విరాట్టుని. బంగారు పీఠంపై ఉంటాయి స్వామి పాదాలు. స్వామివారి పాదాలెప్పుడూ బంగారు తొడుగుతో కప్పబడి ఉంటాయి. ఒక్క శుక్రవారం నాడు జరిగే నిజపాద దర్శనం సమయంలోనే బంగారు తొడుగును తీసి స్వామివారి నిజ పాదాలను దర్శనం చేయించడం జరుగుతుంది. స్వామివారి పాదాలు ఒక పద్మపీఠం మీద నిలిచి ఉంటాయి. ఈ పద్మపీఠం మీద శ్రీచక్రం చెక్కబడి ఉందని అంటారు. ముమ్మూర్తుల స్వామివారి మూల విరాట్టుకు ప్రతిరూపంలా పల్లవరాణి సామవై తయారు చేయించిన భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహానికి పాదపీఠంలో శ్రీచక్రం ఉండడం ఈ విషయాన్ని బలపరుస్తుంది. స్వామివారు ధరించిన పట్టు పీతాంబరపు దిగువ అంచులు స్వామి పాదాలను అంటి అంటనట్టు స్పృశిస్తుంటాయి. కాళ్లకు కట్టిన గజ్జెలు, అందియలు మన కనులకు హాయినిస్తుంటాయి. కట్టుకున్న పట్టు వస్త్రపు పై అంచున స్వామి నడుమున పసిడి ఒడ్డాణం, ఒక బంగారు మొలతాడు. శ్రీవారి నడుమున స్వామివారి వరదహస్తం అంటే కుడి అరచెయ్యి తన పాదాలను శరణు వేడండి అని భక్తులకు సూచిస్తున్న రీతిలో దిగువకు చూపుతూ ఉంటుంది. స్వామి అరచేతి వైభవం అది వర్ణనాతీతం. నా రక్షణలో మీ కడగండ్ల ఆట కట్టు అన్న రీతిలో తన కటి ప్రదేశాన్ని ఒత్తిపట్టుకుని ఉన్న స్వామివారి వామహస్తం అదే ఎడమచేయి. స్వామివారి ఈ విచిత్ర భంగిమ రూపురేఖలు ఏ ఆగమశాస్త్రానికి అనుగుణంగా ఉండవు. ఆగమశాస్త్రాలు పుట్టకముందు స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామి కనుక శ్రీవెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టు ఏ ఆగమశాస్త్రానికి లొంగదని భక్తుల విశ్వాసం. కౌస్తుభమణి నవరత్నహారాలతో మెరిసిపోతున్న స్వామివారి వక్షస్థలంపై ఆసీనురాలై దర్శనమిస్తున్న శ్రీ మహాలక్ష్మీమాత. స్వామివారి వక్షస్థలంలో కనిపించే లక్ష్మీదేవిని రామానుజాచార్యుల వారు బంగారంతో చేయించి స్వామివారి విగ్రహానికి శాశ్వతంగా ఉండేలా అలంకరించారట. ఇది 1000 ఏళ్లకు ముందు యాదవరాజుల పాలనలో జరిగింది. స్వామివారికి ఒక్క శుక్రవారం రోజు మాత్రమే అభిషేకం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఒక్క శుక్రవార అభిషేక సమయంలోనే ఎలాంటి ఆభరణాలు లేని స్వామివారి నిజరూపాన్ని దర్శించడం సాధ్యమవుతుంది. స్వామివారికి వక్షస్థలంలో లక్ష్మీదేవిని అమర్చింది కూడా శుక్రవారం నాడేనట. అందుకే అప్పటి నుండి శ్రీలక్ష్మీ సహిత స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం చేయడం ప్రారంభమైంది. స్వామి దేహాన చేరి పునీతమైన ఆ యజ్ఞోపవీతం, బాహువులకు మెరిసిపోతున్న భుజకీర్తులు,
వాటికి దిగువన నాగాభరణాలు. తిరుమల స్వామి గురించిన తొలి లిఖిత ఆధారం 2000 సంవత్సరాల నాటి తమిళ సాహిత్యం శిలప్పదిగారంలో ఉంది. దాన్ని రాసినవాడు ఈనాటి కేరళ ప్రాంతానికి చెందిన చేర యువరాజు, జైనుడైన కవి రాజా ఇళంగో అడిగల్. చుట్టూ కొలనులతో, పద్మాలతో, పక్షులతో అతి సుందరమైన ప్రకృతి మధ్య ఒంటరిగా నిలబడి స్వామివారు పగలు సూర్యుడి చేత, రాత్రి చంద్రుడి చేత అభిషేకం జరుపుకుంటున్నారని రాశాడు. అంటే ఆనాటికి స్వామివారికి ఆలయం ఇంకా నిర్మించబడలేదు. అప్పటికి ఎంతకాలంగా స్వామివారలా అక్కడ ఉన్నారో, ఎవరి చేత పూజింపబడ్డారో మరి. స్వామివారిని కనుగొని తొలిగా శాస్త్రోక్తంగా అర్చించినవాడు గోపీనాథముని. ఆయన విఖనసుడు. వైఖానసం ప్రకారం స్వామివారికి అర్చన చేశాడు. నాటి నుంచి నేటి వరకు గోపీనాథుల వారి వారసులే వైఖానస ఆగమం ప్రకారం స్వామివారికి ఆలయంలో అర్చనలు చేస్తున్నారు. రామానుజాచార్యులు పాంచరాత్రం పాటించేవారైనా కొండమీది స్వామివారికి పూజలు పాంచరాత్రంలోకి మార్పించే ప్రయత్నం చేయలేదు. మధ్యలో కొన్ని రోజులు మాత్రం చోళరాజు కులోత్తుంగుడు పాలించే కాలంలో శైవ గురువులు శైవ ఆగమాల ప్రకారం శైవ పూజలు చేశారు. కానీ రామానుజులు యాదవరాజు సహాయంతో శివాచార్యులను పంపించి వేసి మళ్ళీ స్వామివారికి వైష్ణవ పూజలు కొనసాగేలా చేశారు. స్వామివారి తృతీయ చతుర్థ హస్తాలలో భక్తకోటికి అభయమిచ్చే శంఖుచక్రాలు. ఇక స్వామివారి వదనం. ఆ వదనాన మనం చూసే నల్లనవు రూపులో చల్లని హృదయం దాగి ఉంటుంది. ఆ కడగంటి చూపు నిండా కరుణామృతమై. స్వామివారి అధరాన దీపించే మధుర మందస్మితం నిజంగా అతిలోక రమణీయం. స్వామి దివ్యమంగళ స్వరూపం. అధరానికి దిగువ మెరుస్తూ కప్పురపు చుక్క, నుదుట తెల్లని ఊర్ధ్వపుండ్రం, అరవిరిసిన కన్నుల నిండా భక్తుల పాలిట అనుగ్రహ సాగరం. స్వామివారి శిరస్సున నవరత్న ఖచిత కిరీటం. ఓ మాటల కందనిది స్వామి దివ్యమంగళ రూపం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులు సన్నిహితులకు షేర్ చేయండి. ఇలాంటి మా వీడియోలు మరిన్ని వీక్షించడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.